మైనార్టీ మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న కుట్టు మిషన్ల పంపిణీ సక్రమంగా జరగలేదని, కొంతమందికి ఫేక్ ప్రొసీడింగ్లు ఇచ్చారని నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ మహిళలకు మద్దతు తెలిపి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి మొత్తం 94 కుట్టు మిషన్లు మంజూరు కాగా అందులో కేవలం 60 మాత్రమే పంపిణీ చేశారని, మిగతా మిషన్లు ఎక్కడా అని కమిషనర్లు ప్రశ్నించారు. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్ తన రాజకీయ లబ్ధి కోసం కొందరికి తప్పుడు ప్రొసీడింగ్ జిరాక్స్ కాపీలు పంపిణీ చేసి ఒక్కొక్క మహిళ దగ్గర 500 రూపాయలు వసూలు చేశారని ఆ మహిళలు స్థానిక మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తమ పేర్లు లిస్టులో తమకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం లేదంటూ ఆ మహిళలు ఆగ్రహించారు. అర్హులైన వారికి 2-3 రోజుల్లో పంపిణీ చేస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించారు. ప్రొసీడింగ్ ఇచ్చినారు కానీ 500 తీసుకున్నారు. ఇచ్చి గిట 15 రోజుల రెనివట్ల. పేరు మైమునా బేగం. మధ్యలో వాళ్ళు వచ్చినారు. మధ్యలో వాళ్ళు పేరు తెలియదు. చాలా మందికి ఇచ్చింది. నా పేరు తహరా బేగం. నా కోడలుంది, నేనుంది, మాకిద్దరు మా ఒక్కటి కూడా ఇచ్చలేడు సార్. ఇక తర్వాత 500 తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు చెప్పలేను కానీ ఇంకా తీసుకున్నారు. ఇక మిషన్ ఇచ్చిలేరు సార్. ఇచ్చిండ్రు సార్. ఇప్పుడు లోపల ఇచ్చిన ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు కానీ మిషన్ ఇచ్చిలేరు. 1 గంట దగ్గర 2-3 గంటల దగ్గర నిలబడ్డాను. నాకు బీపీ షుగర్ ఉంది, వణుకుంటా ఉంటే కూడా ఇవ్వలేరు సార్. ఇస్తామని తర్వాత దుబ్బిడిసింది సార్. తర్వాత ఇస్తాం తర్వాత అంటే అంతాకి ఆగిపోయినాం సార్. ఇక్కడ సమస్య ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి అన్న గారు మైనార్టీలకు సంబంధించిన ప్రత్యేకమైన పథకం నిరుపేదలమైన మైనార్టీ కుటుంబాలకు ఎవరైతే మిషన్లు కుట్టుకుంటారో వారందరికి కూడా మైనార్టీ నిధుల నుండి ప్రతి ఒక్కరికి కూడా మిషన్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా వివిధ క్షేత్రాలలో జరుగుతుంది. నిన్ననే మా రెనవట్ల గ్రామంలో కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా లిస్టు గత 2-3 నెలల నుంచి ఒక లిస్టు వచ్చింది. ఆ లిస్టులో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా మిషన్లు వస్తాయని అధికారులు తెలియజేశారు. దాని తర్వాత ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామందికి ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ తీసుకుని ఆ ప్రొసీడింగ్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కమిషనర్ ఆఫీస్ లోపల ఉన్నారు. వారందరకు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కుట్టు మిషన్లు వెంటనే పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత కొందరు నాయకులు దురుద్దేశంతో ఎవరెవరికైతే కుట్టు మిషన్లు ఇచ్చారో వారందరి దగ్గర 500 రూపాయలు తీసుకోవడం జరిగిందని ఇక్కడున్న బాధితులందరూ కూడా తెలియజేయడం జరిగింది. దాని విషయం నేను నిన్న సంబంధిత కమిషనర్ గారికి తెలియజేస్తే ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నాకు ఫోన్ చేసి బెదిరింపు కాల్ చేసిండు. నిన్ను చంపుతాము, నిన్ను కొడతాము, నిన్ను జైలు చేస్తాము, నిన్ను ఇంకేమో చేస్తాం. నేను ఒకటే, రెనువట్లలో కానీ మండలంలో ఏ గ్రామాలలో అయినా సరే సామాన్యులకు నిరుపేదలకు ఎవరికి కూడా ఏ అన్యాయం జరిగినా ఆ విషయం తెలిసిన వెంటనే ఆ క్షణంలో ఆ విషయంపై పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు కానీ గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ సంప్రదింపులు జరిపి చర్చించి ఆ సమస్యగా పరిష్కార దిశ వెళ్ళేగా కృషి చేసే మేము సామాజికంగా ఎంతోమంది యువకులందరూ ఒక గ్రూప్గా ఉన్నాము. సామాజిక సంస్థగా పనిచేస్తున్నాం. మళ్ళా అలాగనే పేరొందిన పార్టీలో కూడా మండల నాయకులుగా పనిచేస్తున్నాం. అదే కాకుండా నేను ఎక్సర్మీగా ఒక పౌరునిగా నేను ఏం చెప్తున్నానంటే సమస్యలు ఉన్నాయన్నీ ఒకేసారి పరిష్కారం కావు, కానీ కొద్దిగా అవుతాయి. ఇట్లాంటి సమస్యలు చేయకుండా ఎవరెవరు బాధితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుట్టి మిషన్లు సంబంధిత అధికారులు మద్దూరు మండల మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ శ్రీకాంత్ గారు కూడా వారందరికి కూడా వెంటనే ఇష్యూ చేయించాలి. ఇంకా 500 రూపాయలు ఎవరైతే తీసుకున్నారో తక్షణమే వాటిపై ఖచ్చితంగా సమీక్షించి యాక్చువల్గా ఏమో తీసుకున్నారో లేదని విచారించి
తప్పకుండా ఎవరి పైసలు వాళ్ళకు రిటర్న్ చేయవలసిందిగా కోరుతున్నాను.